కవిత గారిని ఎక్స్క్లూడ్ చేసి కేసీఆర్ గారిని నెక్స్ట్ ఆయనకు నోటీసులు పంపించి విచారణకు పిలిచే అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది. అది కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లోపే. అంటే నామినేషన్స్ అయితే 30న మరి వేయడానికి మరి ఆఖరి డేట్ అనేది కూడా ఇచ్చారు మున్సిపల్ ఎలక్షన్స్కి. అండ్ ఎలక్షన్స్ కూడా ఫిబ్రవరి 11 నాడు జరగబోతుంది. కాబట్టి ఈ లోపలే విచారణ అనేది కూడా చేయాలని సో కాంగ్రెస్ పార్టీ మరి అయితే దృఢ సంకల్పంతో ఉంది. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చే లోపైనా కానీ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి మొత్తం అంటే ఈ విచారణ కంప్లీట్ చేయాలని సిట్ అధికారులకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏదో వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. అంటే బయట వర్గాల్లో కూడా అదే వినిపిస్తుంది. ఎందుకంటే సో కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే వీళ్ళందరినీ కూడా విచారణ అనేది కూడా పిలిచారు. అండ్ తర్వాత టార్గెట్ ఎవరు అంటే కేసీఆర్ గారే అన్నట్టు కూడా క్లారిటీ అర్థమైపోతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్కి బీఆర్ఎస్ నేతగా అండ్ తెలంగాణలోనే ఒక బలమైన నేతగా ఉన్న కేసీఆర్ గారిని విచారణకి పిలుస్తారా? ఆయనను పిలిస్తే మాత్రం ఖచ్చితంగా సో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మరి ప్రతిపక్షం పార్టీలో ఉన్నా కానీ మరి పోయినసారి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి మంచి సమవుజ్జి అనేది కూడా ఇచ్చిందనమాట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ డ్రాప్ చేయండి.